రెండేళ్లుగా పాయింట్లు వాడడం లేదని అన్నీ స్టీల్ సామాన్ల వాడికి వేశానండి. వేస్ట్ చేయడం ఎందుకని సామాన్ వాడికి వేసా. ఈ రోజుకి అలా వెళ్ళిరండి, ఏం కాదు కానీ నాకేం తెలుసు మరి అవసరం అవుతావని. నా సత్ప్రవర్తనతో ఉగాదికి ముందే విడుదల చేస్తానన్నారు. నేనే వద్దన్నా. మా ఆవిడ ఉగాది పచ్చడికి భయపడి ఏం చేద్దాం, అది తినే బదులు జైల్లో ఉండడమే మంచిది అని ఆరోగ్యంగా అయినా ఉంటాము. అందుకనే ఉగాది పండగ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే అన్నట్టు. దొండకాయ అయితే ఉప్పేసే ఉడకబెట్టమనరా, తొందరగా ఉడుకుతుంది. మీరు నాలాగనే అట్టుంది కదా, వంటలు బాగా చేస్తారట్టుంది. వంటలు వస్తే మనతోటే చేపిస్తారు, ఏం చేద్దాం మరి. సినిమాల్లో అందరినీ అడ్డంగా నరికేసి రక్తం చిందించే పాత్రలు వేస్తారుగా. గడ్డ కాస్త తెగితే ఎందుకు అంత గగ్గోర్లెడతారేమి? దానికి ఎందుకు అంత హైరాణ పడుతున్నారు కానీ. ఎవరో అంకుల్ వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగాడు మమ్మీ. ఆ నేమ్తో మన ఇంట్లో ఎవరూ లేరని పంపించేశా మమ్మీ. లాక్డౌను ఎత్తేసేదాకా ఎక్కడికి రానంటున్నారు మా తాతయ్య. రాడంట, వెళ్ళండి మీరే. ముచ్చట పెట్టింది చాలు కానీ ఆంటీ, మీ ఇంట్లో ఏదో దొంగతనం జరిగినట్టుందా ఆంటీ? వెళ్ళి కాస్త చూసుకోండి ఆంటీ. మీ ఇంట్లో ఇవాళ మెంతిపప్పు అని పోస్ట్ పెట్టావు, ఏముందని దాన్ని నాకు ట్యాగ్ చేసావురా?